పంచండి. అప్పుడే మన జీవితం ధన్యం అవుతుంది. అప్పుడే మన జీవితం ధన్యం అవుతుంది. దేవుడు దృష్టిలో అందరం అవుతుంది. ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. పెద్దవారిని, స్త్రీలని ఎప్పుడు గౌరవించాలి. సైన్ చేస్తే అంటే నీతో వెళ్దామని వచ్చా. డాడీ ఈరోజు మా స్కూల్లో టీచర్ గురునానక్ గారి గురించి చెప్పారు. మనం ఎప్పుడూ స్వార్థంతో కాకుండా మంచిగా ఉండాలని. ఏం కాదు, అది షేర్ చెప్పాలి కదా. ఏం షేర్ చేయాలి? నాకు చాలా ఫేవరెట్. మా మమ్మీ పెట్టింది. ఇవ్వను, కావాలంటే షేర్ చేసుకో. అప్పుడే నా కూతురు చెప్పింటే నేను రాసింది. నేను న్యాయంగా పనిచేస్తుంటే నా డబ్బులు నాకు ఉంటుంది. ఈ రోజు నుంచి అన్నా న్యాయంగా పనిచేస్తాను. షేర్ చేయడానికి ఇష్టపడలేదు, కానీ ఈరోజు తను నీకు సహాయం చేసింది. చూసావా, ఎవరితో అయినా పని ఉంటుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. గురునానక్ గారు చెప్పినట్లుగానే ఎవరిని తక్కువ చూపు చూడకూడదు. సారీ శాండీ, ఈరోజు నుంచి మనం ఫ్రెండ్స్గా ఉన్నాం. ఏం కాదు,